తెనాలి రామకృష్ణ కథలు. ఢిల్లీ పాదుషా బహదూర్ షాకి గుణపాఠం. శ్రీకృష్ణదేవరాయలకు ఢిల్లీ పాదుషా బహదూర్ షాకి ఎంతో ఘోరంగా యుద్ధం జరిగింది. రాయలను జయించడం సాధ్యం కాక సంధి చేసుకున్నారు. ఢిల్లీలో జరుగు దర్బారు ఉత్సవాలకు బంధుమిత్ర సపరివారంగా రమ్మని రాయల వారికి ఆహ్వానం పంపారు. రాయల వారు అష్టదిగ్గజాలను వెంట పెట్టుకుని ఢిల్లీకి చేరుకున్నారు. అష్టదిగ్గజముల పాండిత్య ప్రతిభను గూర్చి లోగడ విని ఉన్నాడు. ఆయన వారిని స్వయంగా చూసి ఉచిత రీతన సత్కరించాడు. మహాకవులారా, మాము పాండవులుగా, మా శత్రువులను కౌరవులుగా చిత్రిస్తూ 10 రోజుల్లో మహాభారతాన్ని తిరిగి వ్రాయమని చెప్పాడు. అది విన్న అష్టదిగ్గజములకు మతిపోయింది. మహాభారత కావ్యాన్ని 10 రోజులు వ్రాయడం జరగని పని. అందుచేత ఏం చేయాలో తోచక వాళ్ళ ఆలోచనలో పడ్డారు. ఆ భారం నాపై వేయండి అన్నాడు రామకృష్ణ కవి. వారు అతనిపై నమ్మకంతో ధైర్యంగా ఉన్నారు. 10వ రోజు రానే వచ్చింది. ఆ రోజు కొన్ని తాళపత్రాలను కట్టలు కట్టి పల్లకిలో తీసుకెళ్లారు. మహాప్రభు, భారత రచన పూర్తయింది. కానీ ఒక చిన్న సందేహం మాత్రం మిగిలిపోయింది. మీరు ధర్మరాజు, మీ భార్య ద్రౌపది, అంతవరకు బాగానే ఉంది. ద్రౌపదికి 5 భర్తలు. మీ భార్యకి మిగిలిన 4 భర్తల పేర్లు చెబితే ఆ గ్రంథంలో వ్రాస్తానని అడిగినంతనే పాదుషాకి భారతం అంటే అసహ్యం వేసింది. ఓ కవీశ్వర, మీరు వ్రాసిన భారతం వెంటనే తగలబెట్టండి, మీకు మంచి కానుకలిస్తాను అన్నాడు. సరే అని వెంటనే ఆయన ఎదుటే తాటాకు కట్టలు తగలబెట్టారు. పాదుషా అష్టదిగ్గజాలకు ఎన్నో బహుమతులు ఇచ్చారు. పాదుషా ఆగ్రహానికి గురి కాకుండా గంటకు గట్టెక్కిచ్చిన రామకృష్ణ కవికి అందరిని మెచ్చుకున్నారు.